గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ ఈరోజు అయితే 22 జనవరి మండే. ఈరోజు అయితే అయోధ్యలో రామ మందిరం 12 o'clock అయితే ఓపెన్ అయిపోయింది. అందరు వెళ్తారు కూడా. ఈ టైం వచ్చి 11 అయితే అవుతుంది. ఇప్పుడు మేము కూడా గుడికి అయితే వెళ్ళేసాం. ఇక్కడ హనుమంతుడి గుడి ఉంది. ఇక్కడ హనుమంతుడి గుడికి అయితే వెళ్ళేసాం. రాముల వారి గుడి చాలా దూరంలో ఉంది, మేము వెళ్ళలేము అంత దూరం అయితే. అందుకోసమే మేమైతే ఇక్కడ హనుమంతుడి గుడి ఉంది మా ఇంటి పక్కనే, మా ఇంటి దగ్గరలోనే. 2 గుళ్ళు అయితే ఉన్నాయి. 2 గుళ్ళకి పోయి వస్తాం. మ్యానేజర్కి కాల్ చేసిన, మ్యానేజర్ వస్తుండో. యాక్చువల్లీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ గైస్, ఏమనుకోకండి. మిద్దె పైకి వచ్చిన, కింద అందరు టీవీ చూస్తారు. అందరు చిరంజీవి వాళ్ళందరూ వెళ్ళినంటే టీవీ చూస్తారు. వాళ్ళు టీవీలో అంత సౌండ్ వస్తుంది కింద మొత్తం. ఇంట్లో పూజ గీజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్షంతలు వచ్చినాయి. అది తెలిసిన వాళ్ళు అయితే అక్షంతలు తెచ్చిచ్చారు. అందరూ తెచ్చిచ్చారు, మాకు ఒక్కొక్కరిని కాదు అందరికి తెచ్చిచ్చారు అక్షంతలు. 12 o'clock ఆడ పూజ అయిపోయినాక మనం అయితే అక్కడ వచ్చి అక్షంతలు అయితే మమ్మీతో అయితే జల్లిపించుకుందాం. ఇంకోటి 140 కోట్ల జనం కోరిక ఈరోజు నెరవేరింది. అయోధ్యలో రామ మందిరం ఓపెన్. ఎవరైనా ఎంతనే ఏమన్నా అనుకొని, కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కసారైనా జై శ్రీరామ్ అని ఉంటాడు. అది చాలు. ఈరోజు అయితే నిజంగా ఎంత హ్యాపీయెస్ట్ తెలుసా. ఈరోజు ఒక పండగ. ప్రతి ఇయర్ ఈరోజు పండగ లాంటివి జరుపుతారు. అదైతే ఫిక్స్ గ్యారంటీ. యాక్చువల్లీ అయోధ్యకు పోవాలనిపిస్తుంది కానీ మనసులో ఉంది, కానీ పోలేకపోతున్నాం అంతే. కానీ దేవుడు మన దగ్గర ఉంటాడు. ఎప్పుడు దేవుడు అనేది మనతో ఉంటాడు పక్కా. ఎందుకంటే మనం ఎంత భయంలో ఉన్నప్పుడైనా ఒక్కసారైనా దేవుని కోరుకుంటాం, అరే ఇది జరిగిపోవాలని. ఈరోజు అయితే బాగా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. జై శ్రీరామ్ అనగానే గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఒక్కసారి అయితే కామెంట్లు అయితే జై శ్రీరామ్ అని రాయండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నేను కూడా రిప్లై ఇస్తాను. ఒక చిన్న యూట్యూబర్ని మనమే గ్రో చేయాలి. ఏదో వచ్చింది అది చెప్పేసినా కానీ ఈరోజు గుడికి అయితే పోతున్నాం. గుడికి పోయి వస్తాం. మధ్యాహ్నం కూడా అన్నదానం అక్కడనే అంట, గుడిలోనే అంట. ఈ గుడికి పోయి వచ్చి మధ్యాహ్నం ఇంట్లో వచ్చి అక్షంతలు జల్లిపించుకొని మళ్ళీ గుడికి వెళ్ళేసి అన్నదానం తినేసి వస్తాము. ఈరోజు అయితే మొత్తం గుడి ఉంటుంది, ఏమనుకోకండి. కానీ ఈరోజు అయితే పిండేసిరు మొత్తం. ఆ గుడి చూడంగానే మనసు అయితే ఇట్లా కరిగిపోయింది. మా ఇంటికాడైతే ఫ్లాగ్ అయితే ఎగురుతుంది. ఇంకా గూస్ బంప్స్. అందుకని నేను పైకి వచ్చి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. లేకపోతే కింద ఇంట్లో రికార్డ్ చేస్తుండే కానీ అంత లైటింగ్ అంతా లేకుండే. అందుకని నేను పై దాకా వచ్చి రికార్డ్ చేస్తున్నా వీడియో. అందరైతే ఒక్కసారి అయితే కామెంట్లు అయితే జై శ్రీరామ్ అని రాయండి. నా కోసం అయితే రాయండి, జై శ్రీరామ్ అని రాయండి. జై శ్రీరామ్. మ్యాచ్ కూడా అయితే వస్తుందంట. చలో ఇప్పుడైతే గుడికి అయితే వెళ్ళేసిద్దాం. ఇది చూడండి, టీవీలో పొద్దున్న నుంచి అయితే రామ మందిరమే చూస్తున్నాం. నిజంగా చూస్తుంటే ఎంత మంచిగా ఉందంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంట్లో అయితే పూజ కూడా అయితే అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ అట్లా అయింది. నేను లేట్గా రికార్డ్ చేస్తున్నా. అక్షంతలు, అదే రామ మందిరం అక్షంతలు. గుడికి పోయి వచ్చి 12 తర్వాత అక్కడ టీవీలో అయిపోయిందని తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు దాని తర్వాత మమ్మీతో అయితే అదైతే అక్షంతలు వేయించుకుందాం. ఇంతవరకు టిఫిన్ కూడా అయితే ఏం తినలే. యాక్చువల్లీ ఒక ఛాయ్ తాగిన, ఆకలి అవుతుంది ఇంకా ఘోరంగా. పొద్దున్న తొందరగా లేచిన వీడియో అప్లోడ్ కోసం. దానికోసం అని ఒక్క ఛాయ్ తాగిన, అంతే. మస్తు ఆకలి అవుతుంది. దానివల్ల ఛాయ్ అయితే తాగిన. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలే. ఫస్ట్ అయితే గుడికి పోయి వచ్చి టిఫిన్ చేద్దాం. చాలా ఆకలి మీద ఉంది. గుడికి పోయి వచ్చి అక్షంతలు తెలిపించుకున్నాక దాని తర్వాత అయితే టిఫిన్ తిందాం. ఈరోజు అయితే జునాన్కి కుంకుమ పెట్టలే. అరే ఆగు, కుంకుమ అయితే పెట్టినాం జునాన్కి. మరి ఎట్లా పెట్టాలి? ఈరోజు కుంకుమ పెడితే మంచిదని పెట్టినా జునాన్కి అయితే కుంకుమ అయితే పెట్టినా. యాక్చువల్ డైలీ పెడుతుండే కానీ ఈరోజు అంటే 3-4 days నుంచి స్నానం చేసుకున్నప్పుడు నుంచి పెట్టలే. ఇప్పుడైతే జునాన్కి అయితే బొట్టు అయితే పెట్టేసినాను. యాక్చువల్లీ అదైతే కదిలింది, అందుకని ముక్కు పైన అయితే పడ్డది. లేకపోతే మంచిగా ఉంటుండే. కానీ మమ్మీ అయితే ఇప్పుడైతే తుడిచేస్తుంది. చలో మనం అయితే గుడికి అయితే వెళ్ళిపోదాం, లేట్ అవుతుంది ఇప్పటికే. అప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. గుడి దగ్గర రాగానే వైబ్ చూడండి ఎట్లుందో. డిఫరెంట్ వైబ్స్ ఇవైతే. ఫైనలీ ఒక గుడికి అయితే వెళ్ళేది వచ్చేసినాము. ఇంకొక గుడికి అయితే వెళ్ళేది ఉంది. నడుచుకొని అయితే వెళ్తున్నాము. అసలు నిజంగా గుడిలో అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు ఎంత పాజిటివ్ ఉంది తెలుసా. గుడిలో అయితే బయట సౌండ్ వస్తుంది, అది బస్సెస్ సౌండ్. దాన్ని పట్టించుకోకండి. కానీ గూస్ బంప్స్ ఈరోజు అయితే గూస్ బంప్స్.
రామచంద్రకి ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇండియాని ఎప్పుడు ఇలా చూడలేదు, ఈరోజు ఎందుకో డిఫరెంట్ ఇండియాని చూస్తున్నా. అసలు ఎప్పుడు ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, కానీ ఈరోజు డిఫరెంట్ వైబ్స్. కానీ అందరు జై శ్రీరామ్ అనండి. బెస్ట్ అంటే చాలా ఈరోజు డిఫరెంట్గా కనిపిస్తుంది, ఇండియా చాలా బాగా కనిపిస్తుంది. బాయ్ నిజంగా బాయ్ డిఫరెంట్ నిజంగా చాలా చాలా అంటే డిఫరెంట్ చాలా హ్యాపీ కూడా ఉంది ఇండియాని ఇట్లా చూసి. ఏ పండగకి లేదే కానీ ఈ పండగకి చేస్తారు కానీ డిఫరెంట్ బాబు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాం. చలో ఇంక ఇంట్లో అయితే కలుద్దాం. 35 అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడే ఇంటికి వచ్చిన. అయోధ్యలో అయితే స్టార్ట్ అయిందంట. నరేంద్ర మోడీ కూడా వచ్చిండు. బా ఏమన్నా ఉన్నాయి ఆ విజువల్స్, కోమా ఉన్నాయి. ఏమన్నా ఉన్నాడు కదా దేవుడు. అసలు అయోధ్యకి వెళ్తే కూడా ఇట్లా చూడలేం, కానీ టీవీలో అయితే మంచిగా చూపిస్తారు. ఇట్లా గుడికి వెళ్ళి అయితే ఇప్పుడైతే వచ్చినాం. అక్కడ పూజారి వచ్చి అగరబత్తులు ఇంకా పూలు అయితే ఇచ్చింది దేవుని కాడ పెట్టేయమని. చలో ఇప్పుడైతే ఇవైతే పూజ చేసి ఇక్కడైతే దేవుని కాడ అయితే పెట్టేద్దాం. ఫైనలీ అగరబత్తులు అయితే ముట్టించేసిన, పూజారి ఇచ్చింది. పూలు కూడా ఇక్కడైతే పెట్టినా, ఇంకా ప్రసాదం కూడా ఇచ్చిండే కదా అది కూడా ఇక్కడైతే పెట్టినా. ఫైనలీ అయోధ్యలో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం కూడా అక్షంతలు అయితే జల్లుకుందాం. అయోధ్యలో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మమ్మీతో వేయించుకుందాం అనుకున్నా, కానీ మమ్మీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, కొన్ని రీజన్స్ వల్ల మమ్మీ వెళ్ళలేకపోతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇంకా మనమే అయితే వేసుకుందాం. మీరు కూడా వేసుకోండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉండండి, గొడవలు పెట్టుకోకండి ఇంట్లో. చాలా హ్యాపీగా పీస్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేయండి. ఇక్కడి నుంచి అన్నా కష్టపడండి, ఇక్కడి నుంచి లైఫ్ అయితే ఎంజాయ్ చేయండి. ఫైనలీ టిఫిన్ అయితే ఇప్పుడు తింటున్నా. టైం అయితే 2 అయితే అవుతుంది. ఇప్పుడు తింటున్నా టిఫిన్ అయితే. ఇప్పుడైతే నేనైతే అన్నదానంకి వెళ్తున్నా. మార్నింగ్ గుడికి వెళ్ళినా కదా, అక్కడ అన్నదానం అయితే ఉందంట. మ్యాచ్ కూడా వచ్చిందంట. ఇద్దరం వెళ్ళేసి తినేసి వద్దాము. ఎందుకంటే నేను యాక్చువల్ డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నా. నేను నార్మల్ డ్రెస్ వేసుకున్నది, వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నది పొద్దున. అది ఒకవేళ చెడిపోయింది అనుకో గలీజ్ అయిపోతుంది. ఒకవేళ బై మిస్టేక్ పడ్డా కానీ గలీజ్ అవుతుంది. అందుకోసమని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ చాలా లైన్ ఉండే, దగ్గర కిలోమీటర్ ఉంది ఆ లైన్. ఇప్పుడు పోతే ఇంకొక గంట తర్వాత అవుతుంది. అంతవరకు ఆ ఎండలో వేయించడం అంటే మన వల్ల అయితే కాదు. నేనైతే ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే మా చెల్లి అయితే వెళ్ళింది. ఇక్కడ ఇంకో చెర పెడుతురు అంటే అక్కడికే వెళ్ళింది. కావాలంటే వస్తే చూపిస్తా, ఏమేమి ఇచ్చారని చూపిస్తా. ఇంకా నేనైతే ఇంట్లో ఫుడ్ తినేస్తాను. కొంచెం తింటా, అమ్మదానికి వెళ్ళి తీసుకొని కొంచెం తింటా అంతే. ప్రసాదం కాబట్టి కొంచెం తింటా అంతే. డాడీ వాళ్ళు అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తారు. డాడీని అయితే వదిలేసారు. సరే జాగ్రత్తగా వేరండి ఇద్దరు. సరేనా? డాడీ కూడా చెప్పు జాగ్రత్తగా వేరా పెద్ద. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంట్లో ఏది ఉంటుంది తిన్నా. ఫుల్ అయితే ఆకలి అయితే అవుతుంది. ఆకుకూర టమాటా ఈ రెండు వేసుకుని అయితే తిందాం. ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్దాం. ఇంట్లో అయితే బియ్యం అయితే అయిపోయినాయంట. వెళ్ళి బియ్యం తీసుకొని వస్తాం. షాప్ అయితే క్లోజ్ చేసిన. ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు కాలు చేతులు మోహం కొట్టుకొని దేవుని కూడా పూజ చేసి ఆఫీస్కి అయితే వెళ్ళాం. ఎవరికి ఏమని అనుకొని కానీ ఈరోజు మన హిందువులకి అయితే పండగ. ఈరోజు నిజంగా పండగ అంటే పండగ. పాలు తాగుతున్నా. జూనానికి అయితే బయట తిప్పనికి తీసుకోవచ్చురు. అది అప్పటి నుంచి ఛాన్స్ ఎవరి నుంచి అరుస్తుంది. చలో ఇంకా సీదా ఆఫీస్లో అయితే కలుద్దాం. బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. యాక్చువల్లీ బ్లాగ్ కొంచెం బోర్ కొట్టిండొచ్చు, కానీ బాయ్ ఉండే రియాలిటీ అది. బాయ్ ఉండేది రియాలిటీ అటు చూపించేసిన అంతే. ఏం దానిలో కావాల్సిన యాడ్ చేసిన అంతే ఏం లేదు. ఎందుకంటే ఈరోజు మనకు పండగ లాంటిదే కాబట్టి పండగ లాంటిది జరుపుకోవాలి దీన్ని. చలో ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడైతే వెళ్తాం. బయటకు వస్తారు అందుకమే బయట అయితే పడాయికి కాల్స్తారు. దానికోసం మనం జునాన్ అయితే బయటకు వస్తారు. దానికి పడాయికి అంటే చాలా భయం, ఘోరంగా. అప్పుడు దివాళి అయితే పొనుకుంది. అసలు దీవా కిందకి అసలు బయటికి రాలేదు ఇంతవరకు. అంటే అంతవరకు అప్పుడు మార్నింగ్ వరకు రాలే. ఇప్పుడు అట్లా అయిపోయింది. బయట పడాయికి మస్తు తెలుస్తారు. దానికోసం నేను భయపడుతున్నాను అంతే. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అయితే అంతే. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. రేపు రోజు మళ్ళీ అంతవరకు ప్లీజ్.
అండ్ గుడ్ నైట్.